హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మామిడి చెట్లకు మందు కొడుతున్నాం. సెకండ్ స్ప్రే. ఇది మనది బంగినపల్లి వెరైటీ. మనం ఒక 4-5 మందులో మిక్సింగ్ కొడుతున్నాం. కొన్ని ఆర్గానిక్, కొన్ని కెమికల్ కాంపోజిషన్లో కొడుతున్నాం. ఇది బంగినపల్లి వెరైటీ. చెట్లు అయితే ఇట్లున్నాయి. కొంచెం ఇప్పుడు జనరల్గా ఏంటంటే మనం సెకండ్ స్ప్రేకు ఆల్రెడీ పూత మీద ఉంటుంది కాబట్టి కొంచెం పూత కింద పడకుండా స్ప్రే చేయాలంటే కానీ కొంచెం మనకు హైట్ ఎక్కువ అయ్యేసరికి పైనకు పోనీ కొంచెం వీళ్ళు కొట్టడంలో అయితే పూత పడిపోతుంది. కొంచెం పిందె కూడా పురుగు కూడా ఉంది కాబట్టి తప్పలేదు. మరి మనం కొంచెం వెయిట్ చేయాల్సిందేమో. కాకపోతే ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే ఎట్లయినా కొట్టాల్సి వచ్చేటట్టు ఉంది. అందుకనే ఇక పైన కొట్టాలంటే కొంచెం ప్రెషరే పెడుతుర్రు. పూత అయితే రాలిపోతుంది అక్కడక్కడ మనం చూస్తున్న కాడికి. పురుగు ఉధృతి ఉన్న తగ్గితే అదే హ్యాపీ. ఉన్న కాడ ఎట్లయినా 100% పూత పిందెలాగా రాదు, అందరికి తెలిసిన విషయమే. ఉన్నదైనా సెట్ అవుతుంది, ఉన్నదైనా కరెక్ట్ పిందె ఫామ్ అయితే చాలు. కొద్దిగా తేనె మంచి పురుగులాగా ఉంది. దాంతోపాటు మనకు చూస్తే ఆకుల మీద నల్ల మచ్చలు కొద్దిగా ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూడండి, నల్ల మసి అసలు ఏదో ఉన్నట్టుంది. సో దాని కొరకి మందులు. ఇది మనకు బంగినపల్లి వెరైటీ. నేను చూసిన కాడికి బంగినపల్లి ఇండివిజువల్ పెట్టిన చెట్లకు దీనికి వేంతేడానికి పెద్దగా పూకాడ పెద్దగా ఉండదు. ఇది ఇండివిజువల్ చెట్లకేమో చాలా వరకు పూకాడ పెద్దగా వస్తుంది. సో ఆటోమేటిక్గా పిందె ఫార్మింగ్ ఇది పెద్దగా వచ్చింది. పెద్దగా వచ్చినప్పుడు పూత పిందెలాగా అవుతుంది. అదే ఎప్పుడైతే నీకు తక్కువ ఉంటుందో అది పూత పిందెలాగా కాదు. ఏదైతే పెద్దగా పొడుగు వస్తుందో పూకాడ ఎంత పొడుగు వస్తే అంత పిందె ఫార్మేషన్ అవుతుంటుంది. ఇది మనది ఫస్ట్ పంపే. జనరల్ ఇప్పటికి మనకి రెండో పంపు వాడవాలి, కానీ జర ప్రెషర్ తక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని ఇంకా ఫస్ట్ పంప్ కానీ ఉన్నాం. అక్కడక్కడైతే రాలుతుంది. ఉన్న కాడికైనా పిందె ఫార్మేషన్ కరెక్ట్ సెట్ అయితే చాలు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే మనకు పూతంతా నల్లబడుతుంది. పూత నల్లబడుతుందంటే ఇక పిందె ఫార్మేషన్ ఏమో కానీ ఉన్నది మొత్తం దీన్ని తినిపోతుంది పురుగు. మనదే కాదు, చాలా చోట్ల ఇది నేను చెప్పింది ఎస్పెషల్లీ ఇంకా ఇట్లా అంటే వస్తుంది. అది ఈ నల్లమసి వస్తుంది. తేనె మంచి పురుగు ఎక్కువ ఉన్నట్టుంది, ఉధృతని. దీని కొరకే మందు కొట్టుడు. దాంతోపాటు కొంచెం పిందె జర పెరగడానికి కూడా దానికి తగ్గ మందులు ఇస్తున్నాం. మేము మందులో కూడా చూపిస్తా. దీంతోపాటు ఈ ఎంత రసాయన మందులు కొట్టినా తేనె మంచి పురుగు అయితే తగ్గే ఛాయిస్ తక్కువనే. సో దానికని అందరు రికమెండ్ చేసేది ఏంటంటే వేప నూనె యాడ్ చేసుకుంటే అన్నిటికీ కవర్ అవుతుంది. ఇంకా ఇట్లుంది. నేను ఇది మన అయిపోయినాక వారం 10 రోజుల వరకు రిజల్ట్ ఎట్లుందనేది కూడా చెప్తా. ఇంకా మందుల దగ్గరికి వస్తే ఆక్రాసిక్స్ పైమెట్రోజన్ 50% WG. ఇండికా స్పెషల్ మ్యాంగో స్పెషల్ ఇదే. మనం లాస్ట్ టైం కూడా ఇటువంటిదే కొట్టినాం. ఇది ఎట్లా అంటే నాసు, ఇప్పుడు మన సాగరిక లాగా అనుకో అంతే. ఇది సాగరిక లాగా యూజ్ అవుతుంది. ఇలా ఉన్న అది నాచే, అది సముద్ర నాచు అన్నట్టు. పైమిట్రోజన్ మనకు ఫార్ములా తెలిసిందే, ఇది కెమికల్ ఫార్ములా. ఇది అంతే. ఇక ఇంకోటి అగ్రిప్రో ప్లస్, ఇది అరిసోలది. లాస్ట్ టైం మనం కొడదాం అనుకున్నాం కానీ లాస్ట్ ఇయర్ కొట్టలే. ఈసారి ట్రై చేద్దామని చేస్తున్నాం. మల్టీ న్యూట్రియంట్, మైక్రో న్యూట్రియంట్స్ కొరకు. ఇది వేప నూనె. ఇంకోటి ఇఫ్కో వాళ్ళది బోరాన్ ట్రై చేస్తున్నాం 20%. మనం 14.5 ఉంటుంది కానీ అది దానికి పనిచేయదు, మనకు స్ప్రేయింగ్ పనిచేయదు అన్నట్టు. స్ప్రేయింగ్ డ్రిప్లో పనిచేయదు. అందుకే 20% రికమెండ్ చేస్తారు ఎవరైనా. దాని మీద కూడా మనకి చెప్తారు 20% అయితేనే బాగుంటుందని చెప్తారు. ఇది మనకు ఆల్రెడీ కొట్టాల్సిందే. మనకు ఒక వారం 10 రోజుల ముందు కొట్టుకోవాల్సింది. కాకపోతే ఈ జాతర ఎఫెక్ట్ వల్ల వీళ్ళు
ఇవి కొట్టడానికి వీళ్ళు రాలేదు, స్ప్రేయర్లు రాలేదు. ఇంకా మాకు కుదరదని చెప్పారు, టైం పడుతుంది అన్నారు. ఇంకా మనకు ఒక 4-5 రోజులు అటు లేటే అయింది. ఇంకా ఇదంతా ప్రాబ్లం ఎంత చూడండి. ఇది అలా నల్లగా అయిపోయింది, వీళ్ళు ఎక్కడా కూడా మనకు పిందలేదు. సో థర్డ్ స్ప్రేకి వెళ్తామా లేదా అని, కానీ సెకండ్ స్ప్రే మాత్రం కంపల్సరీ వేసుకోవాల్సిందే. ఇప్పుడు ఎవ్వరు తప్పించుకోనికి లేదు. తప్పించుకుంటే ఇంకా తోట కూడా తప్పించుకుంటుంది, తప్పది. కాకపోతే ఏం చేస్తాం మరి, సెకండ్ స్ప్రేలు ఎంత తగ్గిద్దామన్నా కుదరతలేదు. అయిపోయిందా మందు? వస్తుందా ఇటు మరి? ఇడికే ఒకటి, ఇది ఒకటి కొట్టుకొని నెక్స్ట్ ఇంకో దానికి పోదాం. ఇక్కడనే వాటర్ నింపుకొని మనం వెళ్తున్నాం. సరే, నేను అయిపోయాక ఒకసారి రిజల్ట్ చూస్తా. మనకు లాస్ట్ టైం చూపించినప్పుడు ఇందులోనే మనం ఇంకా రోటివేటర్ కూడా కొట్టలే, మనకు వీడియో కూడా ఇచ్చాం. దానికి రీజన్ కూడా ఇచ్చినాం. అందులో ఇదంతా పుష్కు వరి ఉంటుంది. మనది ఇది 20 ఎకరాల మామిడి తోట. నిన్న ఇవాళ కలిపి కూడా ఏం తోట కాలేదు. నిన్న 4-5 సార్లు కరెంట్ వచ్చింది. ఒకసారి ఈ ట్రాక్టర్ మిషన్ కరవాడు. మరి ఎలా అవుతుందో కాదో చూడాలి. ఈ ఒక్క రోజులో అయిపోతామని మన వర్క్లన్నీ పెండింగ్లో పెట్టుకున్నాం. అది 3 రోజుల కింద చెప్పినా కూడా వాళ్ళు కూడా రాలేదు. నిన్న వచ్చి అటు కొట్టినాం ఇట్లా రీ. కరెంట్ పెట్టడానికి 5 నిమిషాలు పడుతుంది. ఇది మన బంగినపల్లి వెరైటీ. మన దగ్గరికి వీడియో తీస్తా ఉంటే మొత్తం మనమైనా పడుతుంది, అందుకే కొంచెం దూరం వచ్చి వీడియో తీస్తుంది. ఇప్పుడు ఇంకో 2-3 పంపలు అవుతుండొచ్చు. ఇంకా మనది కొమ్మలు కత్తిరించినాక తోట ఇట్లుంది, పూత ఇట్లా వచ్చింది. పిందే ఫార్మేషన్ అవుతుందా కాదో తెలియదు, కానీ ఇట్లా మొద్దులా కాసినట్టుగా పూత పెట్టింది మొత్తం. మందపల్లి నుంచి వస్తారు ఇక్కడ మా దగ్గరికి. ప్రతిసారి ఎక్కువ మందపల్లి ఉంటుంది మా చుట్టుపక్కల అందరికీ. లేకపోతే వాళ్ళకి ఓన్ స్ప్రేయర్ ఉంటుంది, ఓన్ స్ప్రేయర్స్ అనే పెట్టుకుంటారు. ఒక డ్రైవరు 2 స్ప్రే చేయడానికి వస్తారు. ఆల్మోస్ట్ తెలిసిన వాళ్ళే వస్తారు. వాళ్ళకి ఎంతో కొంత ఎట్లా స్ప్రే చేయాలని తెలిసి ఉంటుంది. ఒక డ్రమ్కి మనకు 500 లీటర్లు 500 లీటర్లది 600 రూపాయల దాకా తీసుకుంటారు. ఇంకా కొంచెం చిన్నది అయితే 7-8 కూడా తీసుకుంటారట. మందపల్లి ఇక్కడ చాలామంది ఇట్లా మెయింటైన్ చేస్తుర్రు, ఈ స్ప్రేయింగ్ పంపులు వాడుకుంటా. ట్రాక్టర్ని దీనికే పెడతారు. ఇంకా నాకు తెలిసిన ఒక 4-5 వాళ్ళు ఒక్కొక్కరు 2-3 ట్రాక్టర్ తోటి కూడా ఇట్లా మెయింటైన్ చేస్తారు. ఎట్లయితే కానీ మొత్తానికి టైంకి వస్తారు మనకు. ఇంకా మనకి ఇట్లా ఉంటుంది పంపు. మీ పూత ఎట్లుందో చెప్పండి, మనది ఇట్లా వస్తుంది.
కొంత నల్ల పడుతుంది, లాస్ట్లో పిందె కనబడుతుంది మనకి. పిందె మామూలు కానీ దానికి మనకు ఫైనల్ దాకా ఉంటుందా లేదనే తెలియాలి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇంకా అయిపోయే వరకు మళ్ళీ ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను, తర్వాత రిజల్ట్ ఎట్లుందనేది. ఓకే, ఉంటున్నా, బాయ్. ఇంకా కొన్ని చెట్లు ఇవి కాయలే, ఇంకా పూత పెట్టలే, ఇంకా నాకు తెలిసి పెట్టకపోవచ్చు. ఉన్న వాటికే మనం హోప్ పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.